5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు కదా! ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. 45 రోజులైంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం బతికుంది. ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నాడు. కక్షపూరితమైన రాజకీయం పక్కన పెట్టి అలా ప్రభుత్వం అంటే ఇలా చేయాలని ఒక కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా సంక్షేమం కోసం అసలు ప్రభుత్వం ఏం చేయాలో ప్రజల పక్షాన్ని అనేది ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి అసెంబ్లీ అంటే ఇలాగా ఈ 5 సంవత్సరాల్లో అలా ప్రజల కోసం అసెంబ్లీ ఎలా పనిచేయాలా అనేది నిజంగా ఈ రాజకీయ చరిత్రలోనే ఈ 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాగ ఎప్పుడూ జరగలేదు. అంత ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలకు ఏమైతే చేయాలో అదంతా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువుగా ఉండి ప్రజలకు ఏమైతే చేయాలో అవన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం అంతా ఒక కక్షపూరితమైన రాజకీయం చేశారు తప్ప ప్రజలకు ఏం మేలు చేయలేదు. అభివృద్ధి లేదు. రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతైతే చేయాలో ఏదైతే మంచి జరుగుద్దో అదే చేయడానికి సిద్ధంగా ఉంది. చాలా బాగుంది సార్. అంటే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ రిబ్బన్లు వేసుకొని ఇచ్చేస్తాను ఢిల్లీ వెళ్తాను అంటున్నాడు. అంటే అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడం కారణమే అంటున్నారు కూటమి ప్రభుత్వం అంటుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా చేయడం? ప్రజాప్రతినిధులుగా నగ్గి ప్రతిపక్షంగా కాకపోయినా ఒక ఎమ్మెల్యేగా అయినా పోరాడే శక్తి లేదా ధైర్యం ఉండాలి. ఇలా పారిపోయి ఆ ఢిల్లీలో ఏదో ధర్నా చేసి లేదా ఇంకోటి చేస్తే వాళ్ళకి వాల్యూ ఉండదు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. లేదా రాజీనామా చేసి ఢిల్లీలో కాదు కదా ఎక్కడన్నా ధర్నాలు చేసుకోమని. కానీ ప్రజలు ఓట్లేసి నగ్గించిన తర్వాత ప్రజల పక్షాన్ని నుంచొని పోరాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. అంతేకాదు దొంగతనంగా రౌడీలను వేసుకొని అదే ఢిల్లీలో ధర్నాలు చేస్తాం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏం లేదు. మళ్ళీ జనాలను వాళ్ళు గుర్తించే ఇది లేదండి. సార్, ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అని అంటున్నారు. అసెంబ్లీలో ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అంటున్నారు. ఎంతవరకు ఈ మాట సాధ్యపడిద్ది అంటారు? పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా చెప్పారు. ఒక గవర్నమెంట్ ఆఫీసరే 20,000 తీసుకుంటే వాళ్ళకి సెక్షన్లని లేదా ఇంకోటని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా తప్పు చేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడాలని క్లియర్ కట్గా చెప్పారు. అది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్నే పోరాడాలి. కాబట్టి ఎవరో కరప్షన్ చేయకుండా ప్రజల పక్షాన్ని పోరాడాలని చెప్పారు. అమరావతికి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా. అమరావతి డెవలప్మెంట్ ముందుకెళ్ళిద్ది అంటారా? అన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాగే జరిగిద్ది అంటారా? అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామన్నది వాస్తవం. ఈ డెవలప్మెంట్కి మాత్రమే ప్రతి రూపాయి పిన్ టు పిన్ డెవలప్మెంట్కి మాత్రమే ఉపయోగిస్తారు. అమరావతి ఈ చుట్టుపక్కల ఏరియాలు డెవలప్మెంట్ చేసి రైతులకు న్యాయం చేస్తారని మేము అనుకుంటాం. గతంలో జగన్ గవర్నమెంట్లో లీడర్స్ కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు అన్న మాట ఒకటే, పవన్ కళ్యాణ్ అంత చూస్తాం అసెంబ్లీ గేట్ కూడా దాటమని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గేటు దాటనేమో అన్న వాళ్ళు ఎవరో వాళ్ళ గేటు దాటి బయటకు వచ్చి ప్రజల కోసం ప్రజలతో మాట్లాడే ఇది లేదు, ఇప్పుడు ధైర్యం లేదు. ఎందుకంటే ఏ రోజైతే ఆయన మీడియా ముందు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ఇష్టానుసారంగా తిట్టారో ఈరోజు గేటు దాటి బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు కొడతారని. అంత దుర్మార్గంగా అధికారం మదంతో కొట్టుకున్న నాయకులందరూ ఇంట్లోని గేట్లు వేసుకొని ఇంట్లో సెక్యూరిటీని పెట్టుకొని ఇంట్లో పడుకుంటున్నారు. ప్రజల కోసం మాట్లాడినాక వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. అయినా వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవటం వేస్ట్. ఎందుకంటే సామాన్యులలో ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడంటే అధికారంతో కొట్టుకున్నారు డబ్బుతో, కానీ ఇప్పుడు కనీసం మినిమం మాట్లాడినా కూడా అర్హత లేని వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడినాక ఎట్టి పరిస్థితి అర్హత లేదు వాళ్ళకి. కాబట్టి ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారో అభివృద్ధి వైపే చూస్తున్నారు. ఈ అక్రమ ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం, ఈ సైకో పక్కకు పోయాడు. ఇంకా వాళ్ళ కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వల్ల రాష్ట్రానికి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో? రాజకీయ చరిత్రలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, అభివృద్ధి అంటే ఏంటో అనేది 5 సంవత్సరాల్లో చూపించారో. అసలు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఎలా జరగాల, ఎంత ఉందాగా జరగాలనేది పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మాట్లాడిన విషయంలో క్లియర్ కట్గా అర్థమైంది. ఎంత ఉందాగా, ఎంత పద్ధతిగా, ఏ మాట కూడా ప్రజలకి ప్రతి 5 కోట్ల 6 కోట్ల మంది చూస్తున్నారో ఎవరో కానీ పొరపాటుగా మాట్లాడకూడదు అన్న ఉందాతనం ఈ నిన్న మొన్న జరిగింది. ఎంత ఉందాతంగా మాట్లాడుతున్నారో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏటో చూపించారని మేము
ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 45 రోజులు అయింది. సో ఎలా అనిపిస్తుంది సార్, ఈ ప్రభుత్వం గురించి ఏమైనా సమాధానం చెప్తారు? గతంలో పరిపాలన జరిగిందండి. ఇది జరగలేదంటారా? అసలు పరిపాలన అంటూ చూసామా ఎవరన్నా? ప్యాలెస్లో కూర్చొని 24 గంటలు ప్యాలెసే ఆఫీసు, ప్యాలెసే ఇది. ఏ రోజన్నా అసెంబ్లీకి వచ్చారా? అసెంబ్లీలో పనిచేశారా? అసలు వర్క్ ఏంటన్నా జరిగిందండి? పరిపాలన అంటే ఇది. పరిపాలన అంటే ఇప్పుడు చూస్తున్నాం. 2014 నుంచి 19 వరకు చూసాం, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. మరి జగన్ అంటున్నాడు కదా, రౌడీ పాలన వచ్చింది, ఏం చేయట్లేదు, రిబ్బన్లు కట్టుకుని ధర్నాలు చేస్తాను, అది చేస్తాను అంటున్నాడు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్ మాట్లాడే మాటలకి? ఏమండి, రౌడీ 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 రౌడీనే రౌడీ రౌడీ అనుకుంటున్నాడు. ఇప్పుడు రౌడీ లాళ్ళు ఇక్కడ పాలన చూడకుండా రౌడీ అని చెప్పి ఢిల్లీలో కూర్చొని, ఇక్కడ అల్లిపోయి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసి శవం కనబడితే ఏదో సోమలింగంలాగా వెళ్ళిపోయి శవం అనుకుంటే వెళ్ళిపోయి ఇంకా నయం శవాన్ని కూడా తీసుకెళ్ళవస్తుంది ఢిల్లీకి. అంతే కదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 15,000 కోట్లనే శాంక్షన్ చేశారు. సో అమరావతికి సంగతి ఏమని చెప్తారు? డెవలప్మెంట్ జరిగిద్ది అంటారా? ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఆశించవచ్చు అంటారా? ఆల్రెడీ మొన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. ప్రభుత్వం రాగానే డెవలప్మెంట్ అనేది అమరావతి స్టార్ట్ అయింది. ఈ గత 5 సంవత్సరాలు అసలు ఒక ఇటుకు కూడా వేయలేదు. ఉన్న ఇటుకలు పీకేశారు, రోడ్లు కూడా తవ్వేశారు. అది అందరం చూసాం. ఇప్పుడు మొన్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్లో మా కేంద్ర గవర్నమెంట్ కూడా మంచి ఛాన్స్ ఇచ్చింది, బాగా పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఇలాగే ఉండాలి. ఇలాగే కంటిన్యూషన్ ఉంటే అమరావతి రాగల 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అవుతుందని మా నమ్మకం. ఓకే సార్.